అన్ని పట్టుకున్న మీడియాలో కవర్ అవుతుంది. 10 ఉన్నాయి ఇట్లాంటి 10 బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరం కూడా రాష్ట్ర కమిటీ మేరకు గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా శాఖ పక్షాన అర్ధనగ్న ప్రదర్శన చేసి న్యాయపరమైనటువంటి మా కోరికలైన సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ సమగ్ర శిక్షలో పాఠశాల లోపల అంటే వ్యవస్థలో అత్యవసరమైనటువంటిది భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి విద్యా వ్యవస్థలో భాగమైనటువంటి ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది అందరం కూడా సమ్మెను ఎక్కడం వల్ల సమ్మె రూపంలో రోడ్లు ఎక్కడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఈరోజు ఎంఆర్సీ కార్యాలయాలు కానీ భవిత సెంటర్లు కానీ కేజీబీవీ పాఠశాలలన్నీ కూడా మూతపడి విద్యార్థులకు ఈ యొక్క బోధన అనేటువంటి కుంటుపడి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి వ్యవస్థను కాపాడాలన్న ఉద్దేశంతో మేము ఆహార్నిశలు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం మాకు ఏదైతే హామీ ఇచ్చి ఉందో రెగ్యులర్ చేస్తామని ఆ హామీ రెగ్యులర్ చేస్తామని హామీ నెరవేర్చకపోవడం వల్ల గత 11 రోజులుగా కూడా ఈ యొక్క నిరసన సమ్మె కొనసాగుతుంది. కాబట్టి వెంటనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారు వెంటనే స్పందించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.